హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీహరి. మీరు చూస్తున్నారు హరి టాక్స్. ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 4 తెలుగుకు సంబంధించి 11th వీక్ నామినేషన్స్లో జరిగిన అభిజిత్, సోహెల్ వీళ్ళిద్దరికీ మధ్య జరిగిన గొడవ గురించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. మీకు అర్థం అవ్వాలంటే పూర్తిగా వీడియో చూసే లైక్ చేయండి, కామెంట్ చేయండి, లేదా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఖచ్చితంగా నచ్చుతుంది అనేది అనుకుంటున్నాను. ఫస్ట్ లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే డిస్కస్ చేస్తాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే అభిజిత్ సోహెల్ని నామినేట్ చేసినప్పుడు చెప్పిన రీజన్ ఏంటంటే, నేను ఇంతకు ముందు కూడా నీ యొక్క మాటలు నాకు నచ్చట్లేదు, నువ్వు ఎవరి దగ్గర అనుకోకని నాతో అనొద్దు. ఇది అభిజిత్ చెప్పిన పాయింట్. నాకు ఈ పాయింట్లో ఎక్కడా కూడా తప్పు అనిపించలేదు. ఈడేంట్రా ప్రతి వీడియోలో అభిజిత్ని పొగుడుతున్నాడు అనిపిస్తుందేమో మీకు. కానీ ఒకడు కరెక్ట్ అనిపిస్తే ఎన్ని రోజులైనా కరెక్ట్గా అని చెప్తాను. ఒకరు రాంగ్ అనిపిస్తే రేపు అభి నాకు రాంగ్ అయ్యి ఉండొచ్చు, 10 రోజులు వరుసగా అభి గురించి బ్యాడ్ అని చెప్తాను. సో నేను జెన్యూన్ పాయింట్ చెప్పాలనుకుంటున్నాను, ఎవరికి భజించాలనుకోవట్లేదు. అండ్ దీంట్లోకి వెళ్ళిపోతే నాకు అభిజిత్ ఆ పాయింట్ చెప్పడం నాకు కరెక్ట్ అనిపించింది. దానికి రిప్లైగా సోహెల్ రియాక్షన్ ఏంటంటే, సోహెల్ చెప్పింది నేను ఇంతే, నేను అంటాను, నా యొక్క భాషే అంతా అన్నప్పుడు అది అభిజిత్ చెప్పిన అంటే అభిజిత్ దానికి చెప్పింది నువ్వు అను తప్పులేదు, కానీ అది నా దగ్గర అనకు. నువ్వు వేరే వాళ్ళ దగ్గర అనుకుంటే నా దగ్గర నాకు ప్రాబ్లం ఏమీ లేదు, కానీ అదే మాటలు అవే నా దగ్గర అంటే మాత్రం నేను ఒప్పుకోను అని అభి చెప్పింది కూడా కరెక్ట్. ఎందుకంటే ఒక మనిషికి మనం ఒక ఛాన్స్ ఇస్తాం, ఆ ఛాన్స్ వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది, లేకుంటే మనకైనా కోపం వస్తుంది. సో అదే పాయింట్లో అభి చెప్పాడని అయితే నాకు అనిపించింది. ఆ తర్వాత దానికి సోహెల్ రియాక్ట్ అవుతూ, నేను ఇలా పాష్గా ఉండలేను, బ్రో బ్యాచ్ కాదు నాది, నేను ఇలాగే నీ అవ్వ అని సంథింగ్ ఈ వర్డ్స్ వాడుతూ ఉంటాను, నేను ఇది నాకు ఊత పదాలు అని అయితే సోహెల్ చెప్పాడు. ఇక్కడ ఈ పాయింట్ సోహెల్ చెప్పాడు. నేను నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను సోహెల్కి హారికకి మధ్య జరిగిన గొడవ గురించి. అందులో దీని గురించి మెయిన్గా అయితే డిస్కస్ చేస్తాను, ఈ ఊత పదం అనే పదం దాని గురించి. ఆ వీడియో ఖచ్చితంగా చూడండి. దీనికంటే ముందు అభిజిత్, అఖిల్ వీళ్ళిద్దరిలో ఎవరిది తప్పు అనేది కూడా చేస్తున్నాను. వాళ్ళు దానిపైన ఐకార్డ్స్లో ఇస్తాను, ఖచ్చితంగా ఆ వీడియో కూడా చూడండి. ఈ 3 వీడియోలు చూస్తేనే మీకు ఒక కంటిన్యూటీ అనేది అర్థమవుతుంది. ఇక సోహెల్ అభిజిత్కి చెప్పిన రిప్లైస్లో నేను ఇంతేను, నేను ఇలాగే మాట్లాడతాను అన్నప్పుడు, ఒక మనిషి ప్రతి మనిషితో అలాగే మాట్లాడలేరు, అలాగే మాట్లాడకూడదు కూడా. అవతల మనిషిని బట్టి మనం అవతల మనిషితో మాట్లాడాలి. ప్రతిసారి ఒకరు ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి, ఎవరన్నా అభిజిత్ విషయం కాదు, ఎవరన్నా ఒక ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి మనం ఏరా ఓరే అని మాట్లాడలేం, సార్ అని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాం. సో ఇక్కడ కూడా ఫ్రెండ్స్తో ఉంటే ఒక విధంగా మాట్లాడతాం, పేరెంట్స్తో ఒక విధంగా మాట్లాడతాం, ఇంకొకరితో ఒక విధంగా మాట్లాడతాం. అలాగే సోహెల్ కూడా అది తెలుసుకుని అందరితో వేరేగా మాట్లాడితే బాగుంటుంది. తన లాంగ్వేజ్ అది అయిండొచ్చు, కానీ కొంచెం మార్చుకుంటే బాగుంటుంది. మిగతా వాళ్ళు ఎవరు అబ్జెక్షన్ పెట్టలేదు, అబ్జెక్షన్ పెట్టింది ఒక్కడే అభిజిత్ మాత్రమే. సో తన దగ్గరే మార్చుకుని ఉంటే ఇంకా చాలా బాగుండేది. సో ఈ ఇద్దరి డిస్కషన్లో నాకు అభిజిత్ కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే తన పాయింట్ తను స్ట్రైట్గా చెప్పాడు. తర్వాత సోహెల్ మాట్లాడుతున్నప్పుడు కూడా కామ్గా విన్నాడు. ఆ తర్వాత సోహెల్ చేసిన ఇంకొక పెద్ద మిస్టేక్ ఏంటంటే, నాది బ్రో బ్యాచ్ కాదు అని చెప్పి వాట్సాప్ డ్యూడ్ లెట్స్ డ్యూడ్ అని చెప్పి అఖిల్తో అనడం, అఖిల్ దాని వెంటనే షేక్ హ్యాండ్ ఇవ్వడం, ఇదంతా యాటిట్యూడ్, ఓవర్ యాటిట్యూడ్ చూపించినట్టు అనిపించింది. ఇక్కడ హౌస్మేట్స్కి అర్థం కాని విషయం ఏంటంటే, అభిజిత్ ఏం ఆడట్లేదు అని అంటున్నారు. కరెక్టే అభిజిత్ ఫిజికల్ టాస్క్లు ఆడట్లేదు, కానీ అభిజిత్ మెయిన్ చేసే ట్రాప్ ఏంటంటే, వాళ్ళు టంగ్ లూజ్ అవుతున్నప్పుడు కామ్గా ఉంటున్నాడు. టంగ్ లూజ్ అవుతున్నప్పుడు కామ్గా ఉన్నాడు అంటే వాళ్ళు టంగ్ లూజ్ అయిన మాటలు మాత్రమే ఆడియన్స్లోకి వెళ్తాయి. సో అక్కడ మిగతా హౌస్మేట్స్ మీద బ్యాడ్ అయినప్పుడు అభి కొంచెం టాప్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ పాయింట్ మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నాకైతే ఇలాగ అనిపించింది. అండ్ ఈ పాయింట్ అయితే అభి కరెక్ట్, సోహెల్ అయితే రాంగ్. సో నా యొక్క ఈ రివ్యూ అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ నన్ను కొత్తగా చూస్తుంటే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి అప్డేట్స్ కానీ, ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కానీ, అండ్ బిగ్ బాస్ గురించి ఇంకా నాకు ముందుగానే తెలుస్తుంటాయి అప్డేట్స్. ఆ అప్డేట్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.